అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు గత కొద్ది సంవత్సరాలుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వము తన ఇన్వెస్ట్‌మెంట్‌ను విత్‌డ్రా చేసుకుంటుంది అని, అంటే స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయబోతుంది అనేది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతుంది. దానికి కార్మిక సంఘాలు ధర్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఆహ్, ద గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంగీకరించలేదు. అంగీకరించలేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగేసింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘులు కలవడంతో వాళ్ళకు మద్దతిస్తూ వాళ్ళకు టోటల్గా సపోర్ట్ చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరక్కోకుండా కార్మికుల సంఘాలు చేస్తున్న ధర్నాలకి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. సో కేంద్రం కూడా వెనుకడుగు వేసి స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది అమ్మకుండా కొద్ది రోజులు హోల్డ్ చేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎన్డీఏ గవర్నమెంట్ అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ. సో ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. గతంలో కూడా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం మేమొస్తే స్టీల్ ప్లాంట్ అమ్ముకోకుండా అడ్డు వేస్తానని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. చనిపోయిన వాళ్ళ పేర్లు లిస్టు తీసుకొని వాళ్ళ ప్రాణ త్యాగాలకు కోసం మనం వాల్యూ ఇవ్వాలి, ఈ స్టీల్ ప్లాంట్కు ఆపాలంటే మా ఎన్డీఏ ప్రభుత్వమే రావాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ప్రాసలు వాడారు. ఇచ్చాపురం నుంచి హిందూపూర్ అని చెప్పి ఏంటంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడైతే టోటల్ సైలెంట్. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది, ఉప ముఖ్యమంత్రి వచ్చింది, ఆయన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో అతనికి కార్మికులు అవసరం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా స్టీల్ అమ్మకంను మొదలుపెట్టినప్పుడు కార్మిక సంఘాలు మరలా ఉధృతంగా వాళ్ళ నిరసనలు తెలపడానికి, అసమ్మతి తెలపడానికి రోడ్లు ఎక్కితే గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి విమర్శించారో ఇప్పుడు వాళ్ళు రోడ్డు ఎక్కితే అరెస్టులు చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకు మద్దతు ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అదే కార్మికులను వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ నిరసనలు చెప్తుంటే అరెస్ట్ చేస్తున్నారు. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ది ఎందుకు ఇంత ఉధృతం కావడానికి, కార్మికులు రోడ్లు ఎక్కడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము దానిలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న 2 ప్లాంట్లను మూసేయడం ఒకటి, తర్వాత 3 నెలల నుంచి జీతాలు ఆపడం ఒకటి, తర్వాత కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ని వేరే చోట్లకు, వేరే ప్లాంట్లకు బదిలీ చేయడము. ఇలా వరుసగా స్టీల్ ప్లాంట్ని క్లోజ్ చేసే విధంగా, అమ్మకం పెట్టే విధంగా అడుగులు పడుతుంటే ఈ కార్మిక సంఘాలు నిరసనలు ఉధృతంగా చేయడము, నిరసనలు తెలపడంతో రోడ్డు ఎక్కడంతో ఈ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కార్మికులకు మద్దతు ఇచ్చి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న టైటిల్కి ఇంతకుముందు ఎంత సపోర్ట్ చేశారో ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోవడము, కార్మికులు చేస్తున్న దానికి అట్లీస్ట్ మద్దతన్నా ఇవ్వాలి, మద్దతు చేయకుండా అరెస్ట్ చేయడము, ఇలాగా రోజుకి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం సైడు వైపే అడుగులు పడుతున్నాయి కానీ బ్రేక్ పడటం లేదు. సో దాంతో కార్మికులు రోజుకి రోడ్లపైన పడ్డము, వైజాగ్, ఉత్తరాంధ్రలతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా స్ప్రెడ్ అవుతుంది. అందరు ప్రజలు దీన్ని చర్చించుకుంటున్నారు. ఈ విషయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం అనే చర్చను, ఆ విషయాన్ని ఎవరు చర్చించుకోకూడదని చెప్పి చంద్రబాబు గారు వేసిన పన్నాగమే ఇప్పుడు వచ్చిన కొత్త టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే చంద్రబాబు గారు ఆలోచించారు, ఈ విషయము ప్రజలు చర్చించకూడదు, ఎవరు డిస్కస్ చేయకూడదు, మీడియాలో కానీ మేధావులు కానీ ఎక్కడ డిస్కస్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ టీం అంటే తెలుసు కదా, ఎల్లో మీడియాకి, వివిధ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ. సరే, ఒక టాపిక్ ఎంచుకున్నారు, ఒక టాపిక్ను సృష్టించినారు. ఇది ఎవరిపైకి తోసేయాలి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కదా, ఏదైనా జగన్మోహన్ రెడ్డి పైన తోసేస్తే అయిపోతుంది అనేది మనకు ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మనకు వచ్చిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో ఏ టాపిక్ ఎత్తుకున్నా, ఏ విషయమైనా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కట్టడమే. దాంట్లో విషయంలో నిజ నిర్ధారణ ఉందా,
అసలు ఆ విషయం టాపిక్ ఆయనకు సంబంధం ఉందా లేదా అవసరం లేదు, ఏమీ లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పైన తోసేయండి, పబ్లిక్లో డిస్కషను, ఇంకా వేరే టాపిక్లు రావు. ఈ విషయం మీదనే పబ్లిక్లు జనాలు మాట్లాడుకోవాలి అనే విషయంతో పవిత్రమైన దేవుణ్ణి కూడా తన రాజకీయానికి వాడుకుంటున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వము చాలా దారుణమండి. ఒక పక్క ప్రజలు కార్మికులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు బతుకుదెరువు అని వాళ్ళు నిరసనలు ఇప్పుడు కాదు, గత 5 ఏళ్ల నుంచి 5 దాదాపు గత 6-7 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని స్టాప్ చేయాలని చెప్పి. వాళ్ళకు మద్దతు తెలపకుండా టాపిక్ డైవర్షన్ చేయాలి, ప్రజలు ఎవరు డిస్కషన్ చేయకూడదని చెప్పి పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో ప్రసాదాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు ఆ ప్రసాదాన్ని కూడా రాజకీయం కోసం వాడుకొని అనేది చాలా దారుణం. చంద్రబాబు గారు, ఇది కరెక్ట్ కాదు. మీకు రాజకీయం చేయాలంటే వేరే టాపిక్లు తీసుకోవాలి, కానీ ఈ ప్రసాదం తీసుకోవడంతో అయిపోయాయి. గత 3-4 నెలలుగా ప్రతి ఒక్కరు ఇంకా వేరే టాపిక్లు సమస్యలే లేనట్టు ఓన్లీ తిరుపతి లడ్డు ప్రసాదం. అందులో ఏమన్నా అతనే చెప్తున్నాడు, చంద్రబాబు చెప్పేది అదే, టీటీడీ ఈఓ గారు చెప్పేది. దీనిలో కల్తీ అయినట్టు అనుమానం ఉందని చెప్పి ఈఓ గారు శ్యామలరావు గారు చెప్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే వెజిటబుల్ ఫ్యాక్ట్ అంటాడు. ఈయన 2 అడుగులు, ఆయన వెజిటబుల్ ఫ్యాక్ట్ అన్నాడు కదా, నేను 2 అడుగులు వేసి అని చంద్రబాబు గారు ఏకంగా అనిమల్ ఫ్యాక్ట్. ఇంకా నీ ఇష్టం, ఇంకా ఏమిటైనా నోటికి వస్తే ఏది వస్తే అది మాట్లాడటమే. దాంట్లో ఎంతవరకు అనిమల్ ఫ్యాక్ట్ అంటే అది ప్రసాదం, దేవుని ప్రసాదం. ఎంత ఘోరమైన వర్డ్ అనిమల్ ఫ్యాట్ కూడా యాడ్ చేశారు అంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది మీ ఈ ఏజ్లో ఇంకా మహా అంటే వద్దులేండి, ఈ ఏజ్లో ఇట్లాంటి తప్పుడు మాటలు, ఈ దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదండి.